శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 932వ నామము మహేసి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మహా ప్లస్ ఈసి, అంటే ఈశ్వరులకు ఈశ్వరురాలు, ప్రభువులకు ప్రభువు అని అర్థం. అమ్మవారు పార్వతీదేవి ఈ సమస్త విశ్వంలో ప్రభువులందరికీ ప్రభువి అన్నమాట. ఈ విషయాన్ని తైత్తరీయ ఉపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, వేదాల్లోనూ వేదాంతముల్లోనూ వేదశేషం లేని ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడి ఉందన్నమాట. ఈ సమస్త విశ్వంలోని అణువులోనూ నిండి ఉంది ఆ తల్లి. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. ఇక దానిపైన మరొకటి లేదో, ఏదైతే దానిపైన మరొకటి లేదో అది ఆ పరమేశ్వర రూపం. మహేశ్వరుడు పుంలింగం అయితే మహేసి స్త్రీలింగం. మహేశ్వర మహేసి ఇరువురికి అభేదం అన్నమాట. మహేసి అన్న నామమును దేవి పురాణం ఎంత అద్భుతంగా వివరించిందో. మహాదేవ సముత్పన్న, మహాదేవుడైన ఈశ్వరుని నుంచి ఆయన మనోరూపంగా ఉద్భవించింది మహేసి. మహాద్భుత అద్భుత ఋషులు, మునులు, సమస్త దేవగణము మొదలైన మహాపురుషులందరి చేత ప్రస్తుతింపబడుతూ ఆరాధింపబడినది మహేసి. మహేశస్య వధూహు, మహేశ్వరుని అర్ధశరీరధారిణి పత్ని మహేసి. మహేసి అన్న నామం మనకు ముఖ్యంగా వివరించేది ఏంటి అంటే శివుడు శక్తి వీరిరువురు కూడా ఏకరూపులు అన్నమాట. వీరిద్దరికీ భేదమే లేదు. మహా ఇతి బ్రహ్మ, మహా అంటే బ్రహ్మము, అంటే ప్రణవ స్వరూపము. మహేసి అంటే ప్రణవాది దేవత అని అర్థము. ఓంకారము అధ శబ్దము రెండూ కూడా సృష్టాదిలోని బ్రహ్మము నుండి ఉద్భవించాయి. అందువలన ఈ రెండు పదములు కూడా మంగళములను ప్రసాదిస్తూ ఉంటాయి. ఓం మంగళప్రదము, ఓంకారాది దేవత, మంగళదేవత అయిన జగన్మాతను మహేసి అనే నామంతో కీర్తించారు వసన్యాది వాగ్దేవతలు. వేదములు ప్రతిపాదించిన దేవత మహేసి. ఈమె మహాపృథ్వి. పాలనాధికారముల్లో మండలాధిపత్యము, రాష్ట్రమునకు ఆధిపత్యము, దేశాధిపత్యము, సామ్రాజ్యపత్యము అనేవి సాధారణంగా ఉంటాయి కదా. కానీ జగన్మాత సకల భువన మహాసామ్రాజ్యాలకు అధినేత్రి కాబట్టి మహేసి అనే నామంతో వ్యవహరింపబడుతూ ఉంది. జగన్నాథుడైన మహేశ్వరునికి 6 అంగములు ఉన్నాయి. అవి సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత. మహేశ్వరుని యొక్క పత్నిగా ఈ 6 అంగములు కలిగి ఉండడం చేత ఆ తల్లి మహేసి అనే నామంతో కీర్తింపబడుతోంది. అతి పవిత్రము, మంగళములను ప్రసాదించే మహేసి రూపమును జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 97వ శ్లోకంలో వివరించారు. అమ్మా పరమేశ్వరి, కొందరు తత్వవేత్తలు నిన్ను బ్రహ్మానిగాను, మరికొందరు మహాలక్ష్మిగాను, ఇంకొందరు రుద్రాణిగాను కీర్తిస్తూ ఉంటారు. వీరందరికీ అతీతమై ముగురమ్మల మూలపుటమ్మవై మహామాయా స్వరూపిణి అయి దివ్య జ్యోతి స్వరూపమైన మహేసి స్వరూపము నీవే అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో కీర్తించారు. వేదముల్లోనూ వేదాంతముల్లోనూ వేదశేషములైన ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడింది. ఈ సమస్త విశ్వంలో అణువులోనూ నిండి ఉన్నది. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. పరమేశ్వరుని నుండి ఉత్పన్నమైన మహాపురుషులచే ఆరాధింపబడి మహేశ్వరుని ధర్మపత్ని అయిన పరమేశ్వరిని మనమందరం మహేసి అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మహేశ్వరుని యొక్క కరుణా కటాక్షం కూడా మనకి లభిస్తుంది. శ్రీమాత్రే నమః.